గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామ దీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపర. దయతల సద్గురు ప్రభు మహారాజుకు. గురువు అంటే సందేహ నివృత్తి, సందేహాన్ని నివృత్తి చేసేవారు గురువు. అంతేగమ్మా, లేకపోతే గురువుతో మనకేం పని? గురువుతో మనకి అనుపని ఉందమ్మా? గురువు మనలాంటి మనిషేనా? కాకపోతే ఏంటంటే గురువుకి మనకున్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే గురువు గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానంతో మనకున్నటువంటి సంశయాలను నివృత్తి చేస్తారు. అర్థమైందమ్మా? కాబట్టి మనం నిరంతరం కూడా మన గురువు గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకే ఏముండాలి అంటే గురుభక్తి ఉండాలన్నారు. సాధకుడికి ఏముండాలా? గురుభక్తి ఉండాలి. గురువు యందు విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి, ఆచరణ ఉండాలా, వారు చెప్పినటువంటి పద్ధతిగా జీవించాలి. అదే విషయాన్ని మనకు 32-70 వాక్యాల ద్వారా నాయనగారు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంటికి వెళ్ళాక పుస్తకం తీసి మళ్ళీ ఒకసారి చదవండి. ఓకే. మానవులు గురుభక్తి యందు శ్రద్ధ లేక సంశయ చిత్తము కలవారై పరమార్థమును తెలియలేకపోతున్నారు. సంశయ చిత్తము వలన సుఖము శాంతియు లభించదు. కష్టముల వలన మనోవ్యాకులము సంభవించును. సద్గురువులను చేరి వారి కరుణకు పాత్రులై అధిక విశ్వాసముతో వారు చెప్పు ధర్మములు శ్రద్ధగా ఆచరించిన ఈ జన్మయందే జన్మరహితము లభించును. ఓకే, ఇది అర్థమైందిగమ్మా. నెక్స్ట్ 70వ వాక్యం ఎంత పర్ఫెక్ట్గా రాశారో చూడండమ్మా. మానవుడు ఆత్మ నిర్ణయం ఎరిగేంత వరకు భక్తి సాధనలు అవసరము. భక్తి సాధనలు ఉండాలి. ఎప్పటి వరకు? ఆత్మ నిర్ణయం తెలుసుకునేంత వరకు కూడా భక్తి సాధనలో ఉండాలి. అట్లు దైవభక్తి సలిపిన పుణ్యాత్మలకే ఆత్మజ్ఞానము తెలుపు గురువు లభించి ఆత్మజ్ఞానము తెలుపును. అర్థమేనా? ఆత్మజ్ఞానము తెలిసిన సాధకుడు గురుభక్తి సలిపి కేవలాత్మ నిర్ణయం ఎరుగును. ఆ నిర్ణయమందు ఎరుక లేనిది కనుక సాధన రహితమే సాధన. తాను లేననే నిశ్చయమే బోధస్థితి. మానవ జన్మ లక్ష్యం ఇది. మనం మానవ జన్మకు వచ్చాం కదా. మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి? జన్మరహిత స్థితిని పొందాలి. మానవ జన్మ లక్ష్యం ఏంటమ్మా? జన్మరహిత స్థితిని పొందాలంటే ఏం చేయాలి? నాయనగారు చెప్తున్నారు, ఆత్మ నిర్ణయం ఎరిగేంత వరకు కూడా భక్తి సాధన సల్పాలి. భక్తి ఉండాలి. ఏ భక్తి చెప్తున్నారు ఇక్కడ? దైవభక్తి సలిపిన పుణ్యాత్మలకే ఆత్మజ్ఞానము తెలుపు గురువు లభిస్తారు అని చెప్పారు. అర్థమైందమ్మా? దైవభక్తి లోకంలో దైవభక్తి, గురుభక్తి రెండు రకాల భక్తులు, రెండు రకాల మార్గాలు, రెండు రకాల పద్ధతులు మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. దైవభక్తి అంటే మనం ఈ యొక్క మార్గంలోకి ప్రవేశించకముందు, గురువును ఆశ్రయించకముందు మనం కొన్ని దేవతామూర్తులకు, కొన్ని దేవాలయాలకు వెళ్ళటం కానీ, కొన్ని మంత్ర అనుష్ఠానాలు చేయటం, లేదా కొన్ని ఉపవాసాలు ఉండటం కానీ, లేదా కొన్ని వ్రతాలు చేయటం, కొన్ని పూజలు చేయటం, కొన్ని ఆచారాలు పాటించటం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా భక్తిలో సాధనలు అన్నమాట. అవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే చిత్తశుద్ధి కలుగుతుంది. అలా చిత్తశుద్ధి కలిగినప్పుడు, అలా సత్కర్మానుష్ఠానం చేసినప్పుడు పుణ్యం అనేటువంటిది లభిస్తుంది. అలా పుణ్యము లభించినటువంటి వారికి మాత్రమే ఆత్మజ్ఞానాన్ని తెలిపేటువంటి గురువు లభిస్తారు. లేకపోతే గురువు లభించరు. లోకంలో చాలామంది గురువులు ఉంటారు కానీ ఆత్మజ్ఞానాన్ని తెలిపే గురువు లభించొద్దమ్మా. అది ఎంతమందికి దొరుకుతారు? ఇంకా మన అదృష్టం ఆత్మజ్ఞానాన్ని తెలిపే గురువే కాకుండా అచల పరిపూర్ణాన్ని సూచించేటువంటి గురువును మనం ఆశ్రయించడం ఇంకా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. లోకంలో ఆత్మజ్ఞానాన్ని తెలిపే గురువు దొరికితేనే గొప్పగా భావిస్తారు. మనకి ఆ పైమెట్టు ఎక్కించేటువంటి గురువు లభించారు. ఇక మనం ఎంత అదృష్టవంతులమో ఆలోచించు. అయితే దీనికి ఏమని చెప్తున్నారంటే, ఈ లోకంలో సాధకుడు గురుభక్తి సలిపిన తర్వాత, అంటే ఈ యొక్క మార్గంలో ప్రవేశించిన తర్వాత జ్ఞానాన్ని పొందాలి అంటే, జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా జారిపోకుండా ఉండటం కోసం
గురుభక్తిని పాటించాలి, గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవించాలి. అలా జీవించినప్పుడు మాత్రమే సాధకుడు ఈ మార్గంలో నిలబడి ఉండగలుగుతాడు. అందుకే ఏమని చెప్తున్నారంటే, నరులు ఇష్టదైవములకు పూజ సల్పినట్లుగా మనం ఈ యొక్క సత్కర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్తున్నారు. మామూలుగా గతంలో కర్తృత్వంతో మనం సత్కర్మలు చేస్తుంటాం. ఇక్కడ ఏంటంటే కర్తృత్వ రహితంగా సత్కర్మానుష్ఠానాన్ని చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ సూచించటం అనేటువంటిది జరుగుతుంది. దానికి సంబంధించింది ఒక చిన్న కందార్థం మనకి భాగవత కృష్ణేశ్వరులు వారు సూచించారు. దాన్ని ఒకసారి గుర్తు చేస్తారు. గురు శుశ్రూష నునర్చుట నెరిగించద ఎట్లన ఏర్పడ వినుమా, నరులు ఇష్ట దైవములకు పరిచర్య యొనర్చినట్లు భక్తి తోడుతను, గురుమూర్తి కత్యుక్తి తోడుతను, నిరతామరమర లేక నీవు సల్పితివేని గురుబోధ మరుగు సద్గురునీచే తెలిసేవు భక్తి తోడుతను, గురుమూర్తి కత్యుక్తి తోడుతను. ఇది నేను చెప్పింది కాదమ్మా. ఎవరు చెప్పారు? భాగవత కృష్ణదేశకులు వారు చెప్పారు. ఏమని చెప్తున్నారు? గురు శుశ్రూష నునర్చుట, గురు శుశ్రూష నునర్చుట దెల్పెద ఎరిగించద ఎట్లనా అంటే గురువుగారికి సేవ చేయడం ఎట్లో నేను తెలియజేస్తా, మీరు తెలుసుకోండి. ఎవరంటున్నారన్నమాట? కృష్ణ ప్రభువుల వారు అంటున్నారు. గురుమూర్తికి గురు శుశ్రూష నునర్చుట నెరిగించది ఎట్లనా, నరులు ఇష్టదైవమునకు పరిచర్య యొనర్చినట్లుగా. ఏమని చెప్తున్నారు? నరులు ఇష్టదైవమునకు పరిచర్య యొనర్చినట్లుగా భక్తి తోడుతను, గురుమూర్తికి అత్యుక్తి తోడుతను. అంటే ఈ ప్రపంచంలో ఒకసారి మీరు చూడండి, ప్రపంచాన్ని ఒకసారి పరికించి చూడండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా భక్తులు, ఏ భక్తులు? లోకంలో అనేక రకాల భక్తులు ఉన్నారు. లోకంలో అనేక రకాల భక్తులు ఉన్నారు. ఆ భక్తులు ఏం చేస్తున్నారో మీరు చూడండి. చూసి నరులు ఇష్టదైవములకు ఏ విధంగా సేవ చేస్తున్నారో, ఏ విధంగా పరిచర్య చేస్తున్నారో, ఏ విధంగా సత్కర్మానుష్ఠానాన్ని పాటిస్తున్నారో మీరు ఈ యొక్క గురువు గారికి ఆ విధంగా చెయ్యండి. ఇక చాలు. మీరు ఈ మార్గంలో ఉన్నట్లే. ఈ మార్గంలో నుండి ఇక జారిపోరు. మీరు ఈ మార్గంలో నుండి జారిపోరు. ఎప్పుడు? లోకంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టదైవాలను ఎలా ఆరాధిస్తున్నారో, ఇష్టదైవాలకు ఎలా పూజ చేస్తున్నారో మనం అలా చేయాలి. ఏ రాధమ్మ గారు ఎలా చేస్తున్నారు? నరులు ఇష్టదైవములకు పరిచర్య నడిచినట్లు. సరే, 2-3 భక్తుల గురించి మీకు చెప్తా. మీకు తెలిసిందే అయినా కానీ నేను చెప్తా. మనం ప్రతి సంవత్సరం రొటీన్గా చూస్తూ ఉంటాం చాలామంది భక్తులను గురించి. ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారనుకోమ్మా, వాళ్ళు దీక్ష తీసుకుంటారు. ఎన్ని 10 రోజులు తీసుకోరమ్మా? 40 రోజులు. మనకి అంటే బాగానే గుర్తనమాట. మనం తీసుకున్నామేమన్నా? తీసుకోలేదు. అయినా కానీ వాళ్ళు 40 రోజులు దీక్ష పాటిస్తారనే విషయం మనకు తెలుసా లేదా? ఏ రాధమ్మ గారు తెలుసా లేదా? 32 రోజులా 40 రోజులా? 40 రోజులు. మా రాధకి కూడా ఒప్పుకుంది 40 రోజులని. అమ్మయ్య, 40 రోజులు. అదేనమ్మా, 40 రోజులు. సరే, మండలం అంటారు, అర్ధమండలం, జ్యోతికని వాళ్ళ పేర్లు వాళ్ళకుంటాయి. అయితే వాళ్ళు మనలాగే నిష్టగా పూజ చేయరమ్మా. వాళ్ళలాగా మనం చేస్తామా? చేయమా పూజ? స్నానం చేయకుండా మనం తింటాం అమ్మ, బ్రష్ చేయకుండా ఎవరితో మాట్లాడతాం మనం. సాయంత్రం పూజ కాకుండా, ధ్యానం కాకుండా, మంత్రం చదువుకోకుండా పడుకుంటాం మనం. వాళ్ళే అంటే మనల్ని చూసే వాళ్ళు ఆదర్శవంతంగా పెట్టుకున్నారు అయ్యప్ప స్వామి భక్తులు కూడా. అవునా కాదా? మనం ఏమన్నా స్నానం చేయకుండా పడుకుంటావా ఏంటి? పూజ చేయకుండా ఏమైనా పడుకుంటావా ఏంటి? ప్రొద్దుటే లేవంగంలోనే బ్రష్ చేయకుండా ఎవరితో మాట్లాడతావా ఏంటి? తెలుసు వాళ్ళకి. మనం అలా చెయ్యం. మనం మహాభక్తులు, మహాపరిపూర్ణులు, అందులోను మహాజ్ఞానులు. అంటే ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువుల వారు ఏమంటున్నారు? నరులు ఇష్టదైవమునకు పరిచర్య యొనర్చినట్లుగా భక్తి తోడుతను, అత్యుక్తి తోడుతను. నువ్వు కూడా నువ్వేం చేయాలి? మేమేమన్నా అయ్యప్ప స్వామి భక్తులం అనుకుంటున్నాం. గురువుగారు మమ్మల్ని కూడా పొద్దుటేలు ఏమంటున్నాం? ఏ మొహం కడుక్కోకుండా టీ తాగకూడదే, మనం పరిపూర్ణంగా అది పట్టుకున్న అది మమ్మల్ని పరిపూర్ణాన్ని ఏం పట్టదంటారుగా. అలా అంటామా మనం కూడా ప్రాతకాలంలో లేచి ప్రొద్దుటే పార్వతి గారు, పద్మక్క గారు
మేలుకొలుపులు చదివిందా లేదా? ఉమాదేవి గారు కూర్చొని అంతే ఉంది. నేను కిందికి వెళ్ళాను అనమాట. వెళ్తే చెప్పారు పద్మాక్కయ్య గారు పైన పడుకున్నారు. ఉమాదేవి గారు ఏమన్నానంటే, నాయన గారు పద్మాక్కయ్య గారు పైన ఉన్నానంటే కిందికి రమ్మనండి, మేము మేలుకొలుపులు చదువుకుంటాం అన్నాం. అంటే మనకు ఒక ప్రొసీడింగ్స్, అంటే మనం ఆశ్రమంలో కొన్ని ధర్మాలు మనం పాటిస్తామన్నమాట. ప్రాతకాలంలో ప్రాతస్మరామి అంటూ మనం స్మరణ చేస్తాం. పాదుకాస్తమం, గురువశ్చకం, నాయనగారు రచించినటువంటి పద్యరత్నాలు చదువుకుంటాం, మేలుకొలుపులు, ఇవన్నీ మనం అనుష్ఠానం చేసుకుంటాం. మనం ప్రతి రోజు ఇంటికాడ చదువుకుంటాం, ఆశ్రమంలో ఉంటే ఖచ్చితంగా మనం ఇవన్నీ చదువుకుంటాం. ఎందుకు చదువుకుంటాం? మన గురువు గారు అవన్నీ మనకు సూచించారు. మరి లోకంలో వాళ్ళు కూడా అలాగే పాటిస్తారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకున్నాం? ఏ భక్తుల గురించి చెప్పుకున్నాం? అయ్యప్ప స్వామి. ఎప్పుడైనా కానీ నేను ఎలా ఉండాలి అంటే వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఎంత ఖచ్చితంగా వాళ్ళ దేవుడికి పూజ చేస్తున్నారో మీరు కూడా అంత ఖచ్చితంగా మీ గురువుకి మీరు పూజ చేయాలి. అవునా? మీరు కూడా అంత ఖచ్చితంగా మీ గురువుకి పూజ చేయాలి. మీ పూజ చేయటం అంటే రోజు దీపం వేయటం, దూపం వేయటం అని కాదు. అర్థమైందమ్మా? పూజ చేయటం అంటే ఆ పూజలో చెప్పబడినటువంటి అర్థం ఏదైతే ఉన్నదో ఆ అర్థాన్ని గుర్తెరగాలి. అర్థాన్ని గుర్తెరగకుండా, అర్థమైందమ్మా? గురువుగారు చదవమన్న పుస్తకం బట్టి పట్టమన్నారని చెప్పి రుబ్బింగ్ గ్రైండర్లో పప్పు వేసి రుబ్బినట్టుగా నోట్లో మంత్రం వేసి రుబ్బిన అనుకో అమ్మ, ఏం ఉపయోగం ఉంటుంది? ఉపయోగం ఉంటుందా? అర్థం తెలియదు. గురుని పూజింతామురారే గురుడు గుణరూపములో లేని వారే. గురుని పూజింతామురారే గురుడు గుణరూపములో లేని వారే. గురుని చరణము గురుని చరణము పూజ చేసి గుణములన్నీయు విడచిపెట్టిన వారికి మందమతులకు దొరకబోది. వారికి ఈ మరుగు దొరుకును మందమతులకు దొరకబోది. గురుని పూజింతామురారే గురుడు గుణరూపములో లేని వారే. ఒక భక్తుడు ఈ పాట విన్నాడట. ఆశ్రమం కాడికి వస్తే పాట పడితే గురుని పూజింతామురారే అన్నారు కదా, గురుగారి పూజ చేయాలని. అయితే ఆయన కూడా మరి 40 రోజులు అన్నారుగా, ఈయన కూడా 40 రోజులు పెట్టుకున్నాడు. ఈ భక్తుడు కూడా ఎన్ని రోజులు పెట్టుకున్నాడో, నేను 40 రోజులు పూజ చేద్దామని పెట్టుకోండు. ఈయన పూజ మొదలు పెట్టిండు. ఇక రోజు ఉదయం వెళ్ళగానే అయ్యప్ప స్వాములు ఎట్లా పూజ చేస్తున్నారు, ఈయన కూడా అంతే. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సార్లు పూజ చేస్తాను. అయితే ఒకసారి గురువు గారికి ఫోన్ చేసి చెప్పిండు, గురువుగారు నేను పూజ చేస్తున్నా అన్నాడు. ఆయన సేమ్ అయ్యప్ప స్వాములు ఎట్లా చేశారు, నేను కూడా వాళ్ళు 18 మెట్లు కడితే నేను 12 మెట్లు కట్టా. 12 కదా మంది, నేను 12 మెట్లు కట్టి పీఠం పైన గురువుగారిని పెట్టుకున్నా, నేను కూడా పూజ చేస్తున్నా అన్నాడు. మంచిది నాయన అన్నాడు. సరే ఒకరోజు చూద్దామని చెప్పి గురువుగారు వచ్చాడు. గురువుగారికి కొంచెం షుగర్ అంటే ఏమో పంచదార కాదు, షుగర్ అంటే తెలుసుగా, హెల్త్ ఇష్యూ అనమాట. గురువుగారు వచ్చిండనమాట. శిష్యుడు పూజ చేసుకోవడానికి లేట్ అయింది. బస్సు లేట్ అయింది. పూజ కూడా ఈయనకు లేట్ అయింది. ఈ భక్తుడికి పూజ కూడా లేట్ అయింది. గురువుగారు వచ్చి గేటు ముందు ఉన్నాడు. శిష్యుడు లోపల పూజ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి శిష్యుడు? అయ్యా నేను వచ్చాను. అయ్యా గురువుగారు కూర్చోండి ఒక్క నిమిషం, మీ పూజే చేస్తాను, నేను మీ పూజే చేస్తాను, ఒక్క నిమిషం కూర్చోండి. అయ్యా మరి నా షుగర్ డౌన్ అవుతుందిరా అయ్యా. అయ్యా ఒక్క నిమిషం నైవేద్యం పెడతాను, ఇక్కడ మీకే నైవేద్యం పెడతాను అంటే ఇప్పుడు ఆయన పూజ చేస్తానంట. పాట చదివిండు, పూజ కూడా చేస్తాను. అదేనా గురువుగారు చెప్పిన పూజ? ఏం చేయాలా? గురుని పూజింతామురారంటే ఏ గురువును పూజించాలి, గురు తత్వం ఏంటో తెలుసుకోవాలా వద్దా? అర్థమైందమ్మా? ఇప్పుడు గురువు ప్రత్యక్షం,
ప్రత్యక్షంగా వచ్చి ఉంటే గురువుగారు ఫోటోకి నైవేద్యం పెడుతున్నా అని నువ్వు కూర్చో గురువుగారు ఏం కాదులే ఒక్క నిమిషం కూర్చో ఒక్క నిమిషం కూర్చో కావాలంటే అరటి పందిని ఇట్లా ఇసిరేసింది క్యాచ్ పట్టాలి అమ్మా, అది ధర్మం కాదు, అది అలా కాదు పూజ చేయటం. అర్థమైందమ్మా? మిగతా పూజలకి గురు పూజకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇతను తెలుసుకోవాలి, సాధకుడు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చేయటం వల్ల ఉపయోగం ఉండదు. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ ఏమని చెప్తున్నారు భాగవత విశ్లేషకుల వారు? గురు శుశ్రూష నొనర్చుట ఎరిగించద ఎట్లన, గురు శుశ్రూష నొనర్చుట ఎరిగించదా ఎట్లన, నరులు ఇష్టదైవమునకు పరిచర్య యొనర్చినట్లుగా భక్తి తోడుతను ఎట్లా చేయాలా? క్యాజువల్గా రొటీన్గా చేయకూడదు, క్యాజువల్గా రొటీన్గా చేయ. ఓహో మన గురువు గారేగా ఏమనుకోడు, ఏమనుకోడు, మన గురువు గారు అస్సలు ఏమనుకోడు. అట్లనా? గురువు ఎలా ప్రవర్తించినా కానీ నువ్వు గురువు గారికి ఇచ్చే రెస్పెక్ట్, ఆ గౌరవాన్ని తగ్గకుండా నువ్వు చూసుకోవాలి. నీ ధర్మం అది. నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తే గురు అనుగ్రహం నీకు కలుగుద్ది. నువ్వు ధర్మాన్ని పాటించకపోతే గురువు గారి యొక్క అనుగ్రహం నీకెలా కలుగుద్ది? ఓకే అమ్మా. ఇంకో భక్తుల గురించి ఎగ్జాంపుల్ చెప్తా. మరి చాలామంది భక్తులు ఈ లోకంలో ప్రొద్దుటే ఒక్కసారి ఇలా చూసినామంటే ఎంతమంది భక్తులు కనిపిస్తారు? కనిపిరా? మొన్ననే డిసెంబర్లో కొంతమంది భక్తులు ప్రొద్దుటే దీపాలు పట్టుకొని గోళ్ళకి వెళ్తున్నారు. డిసెంబర్ 16వ తారీఖు నువ్వు చూసినా గౌరీ? అయ్యగారు నేను ఆ టైంలో నేను ఎందుకు లేస్తా, తెల్లారుదాము లేవాల్సిన అవసరం మనకేంటి? లేచినా మనం ఇంట్లోనే స్మరణ చేసుకుంటాం, బయటికి ఎందుకు వెళ్తాం? ఏ వాణకే చూసినవా? చూడండి, డిసెంబరు 15 కాడి నుంచి జనవరి 15 వరకు ఉండేటువంటి దాన్ని ఏదో అంటారు, ఏమంటారు? ధనుర్మాసం. ఏమంటారు? ధనుర్మాసం. ఏం చేస్తారు ధనుర్మాసంలో? ఎవరు ఆ భక్తులు? వాళ్ళని ఏమంటారు? విష్ణు భక్తులు. ఆండాళ్ళ తల్లి గోదాదేవిని వాళ్ళు ఎంత గొప్పగా ఆరాధిస్తారు, ఎంత భక్తితో ఆరాధిస్తారు. మనకి చలి స్టార్ట్ అయ్యేది అప్పుడే. చలి ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పుడే. అప్పుడు చలి స్టార్ట్ అయ్యేటువంటి రోజుల్లో వాళ్ళు ప్రాతకాలంలో 4ంటికి లేచి తల్లంటు స్నానం చేసి దీపం వెలిగించుకొని ఆ దీపాన్ని అట్టుకొని దేవాలయానికి వెళుతూ స్మరణ చేసుకుంటూ నామస్మరణ ఓం నమో నారాయణాయ అంటూ స్మరణ చేసుకుంటూ పురవీధుల్లో అడుగులు వేస్తూ ఉంటే ఎంత భక్తి, ఏమనిపిస్తుంది? ఎంత మంచిగా అనిపిస్తుంది, అవునా కాదా? ఎప్పుడైనా మీరు ఇంటికాడ ఒక దీపం వెలిగించుకొని ఆశ్రమానికి వచ్చారు, వాళ్ళకంటే ధనుర్మాసం ఉన్నాయి గారు, మాకే మాసం ఉంది, మాకేమన్నా మాసాలు ఉంటేగా, మేము దీపాలను దాటిన స్థితి. వాళ్ళంటే దీపాలను పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వెలిగించుకుంటారు, వాళ్ళకి అవసరం. మనం ఇప్పుడు దీపాలను దాటినంగా, మనకి అవసరం ఆ దీపాలతో పని ఉందా మనకి? అమ్మ ఏమో మరి దీపం అవసరం ఉందో లేదో, వాడుతున్నారో లేదో, దీపాన్ని వాడుతున్నారమ్మ రోజేమన్నా కొద్దిగా? అసలు నేను స్విచ్ వేయలేదు గురువు గారు, నేను అసలు ఆ లోపల వెలిగే దాన్ని అసలు స్విచ్ కూడా వేయలే అంటే అమ్మ దాన్ని వాడట్లేదంటే ఏంటో అర్థం తెలుసా? చెవులతోటి వినకూడదు, కళ్ళతో చూడకూడదు, ముక్కుతో వాసన ఎరగకూడదు, ముక్కుతో గాలి పీల్చకూడదు, నాలుగుతో రుచి ఎరగకూడదు, చర్మంతో స్పర్శ ఎరగకుండా ఉంటే లోపల ఉన్న దీపాన్ని వాడట్లేదని అర్థం. మీరు వాడుతున్నారా లేదా మీరు ఆలోచించుకోండి. వాడుతున్నారా? వాడబట్టే ఇక్కడ కూర్చున్న, వాడకపోతే దీపం సంగతే మాకు తెలిసేది కాదంటారు. ఓకే, అంటే అమ్మా వాళ్ళు అంటే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు భాగవత కృష్ణదేశకుల వారు? నాయన, ఈ లోకంలో గుణసేవ చేయటం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి భక్తులు ఎలా వాళ్ళ ఇష్టదైవాలకు సేవ చేస్తున్నారో అవి చూడండి, చూసి మీరు కూడా అట్లా చేయండి. ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకోండి. రోజు 40 రోజులు ఈ పద్ధతిగా దీపం వెలిగించి నేను ఇన్నిసార్లు గురుమంత్రం చదువుతానండి, 108 సార్లు చదవండి, రోజుకు ఒక 10 మాలలు తిప్పండి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా, ఇస్కాన్ కృష్ణ భక్తులు వాళ్ళు రోజు 16 మాలలు తిప్పుతారు. ఎన్ని మాలలు? 16 మాలలు తిప్పుతారు రోజు.
అర్థమైందమ్మా? మరి వాళ్ళు 16 మాలలు తిప్పుతారంటే మరి మనం ఎన్ని తిప్పాలా గౌరీ? మనం తిప్పుతున్నామా మాల? మనం కూడా తిప్పుతున్నాం. మనం తిప్పట్లేదని ఎందుకు అనాలా? ఏమ్మా మనం తిప్పట్లేదని ఎందుకు అనాలా? మీరు ఎందుకు తిప్పట్లేదు? మీరు సాధన చేస్తూనే ఉన్నారుగా. వాళ్ళు చేతిలో పట్టుకొని మాల తిప్పుతారు, మనం మెడలో వేసుకొని తిప్పుతాం. మనం తిప్పే విధానం వేరు, మనం తిప్పే విధానం వేరు. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే గురు శుశ్రూష నొనర్చుట నెరిగించద ఎట్లన నరులు ఇష్టదైవమునకు పరిచర్య యొనర్చినట్లుగా భక్తి తోడుతను గురుమూర్తికి అత్యుక్తి తోడుతను. భక్తితో యుక్తితో అంతా శ్రద్ధతో మనం సత్కర్మానుష్ఠానం చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ సూచించటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే అమ్మా? అంటే మనం ఇవన్నీ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపించాలా? మనం కూడా అలా సాధన చేయాలి అని చెప్పి మనకు అనిపించాలి. ఓకే అమ్మా? ఇప్పుడు మనకి వడ్డాణం ధనలక్ష్మి గారు నిరంతరం గురు మంత్ర స్మరణ చేస్తూ ఉంటారు, గురు నామస్మరణ చేస్తూ ఉంటారు. వారు 100 ఎప్పుడో దాటిపోయినాయి, 1000 ఎప్పుడో దాటిపోయినాయి, ఇప్పుడు లక్షల్లోకి వచ్చారు. ఎన్ని లక్షలకి ఇప్పుడు చేయబట్టి? 48 లక్షల మంత్ర జపం చేశారు వారు. అర్థమేనమ్మా? మరి మనం ఎన్ని చేస్తుంటాం ఇప్పుడు? అంటే వారికి ఏం పని లేదు అయ్యగారు, వారికి ఏమీ పని లేదు, అందుకే చేస్తున్నారు. మాకు పనులు ఉన్నాయి, మాకు కుదరట్లేదు అంటారమ్మా? మనం చదవాలనుకుంటే నోటికి ఏమడ్డమ్మా? రోజు మనం ఏమైనా ఉపన్యాసాలు చదువుతున్నామా నోటితో పని చేస్తున్నాం అనుకోవడానికి? ఏమ్మా? స్మరణ చేసే ప్రయత్నం చేద్దాం. స్మరణ చేసినప్పుడు మనసు శుద్ధి అవుతుంది, ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. అర్థమైందమ్మా? మనసు ఇంద్రియాలు బుద్ధు శుద్ధి కావాలి అంటే అనుష్ఠానం చేయాలి. అర్థమైందమ్మా? మంత్ర స్మరణ చేయాలి, మంత్ర జపం చేయాలి. ఎవరు మంత్ర జపం చేస్తారో, ఎవరు మంత్ర స్మరణ చేస్తారో వాళ్లకు మనసు పవిత్రమవుతుంది. ఆ యొక్క శక్తి తరంగాలు మనసులో, ఆ మంత్రం యొక్క శక్తి తరంగాలు మన లోపల ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగించి మనల్ని పవిత్రంగా చేస్తుంది, ఈ యొక్క మార్గంలో మనం నిలబడేట్లు చేస్తుంది. కాబట్టి మనం అలా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే అమ్మా? ఇప్పుడు ఎంతమంది భక్తుల గురించి చెప్పుకున్నాం? అయ్యప్ప స్వామి భక్తులు, ధనుర్మాసం భక్తులు, ఇంకో భక్తులు ఉంటారు. దానికి ముందు ఇస్కాన్ కూడా, దానికి ముందు కార్తీక మాసం, దానికి ముందు ఏముంటుంది? కార్తీక మాసంలో కూడా దేవుడు ఉంటాడు కమ్మా, ఉంటాడు. అదే కార్తీక మాసానికి దేవుడు లేడు. ఏమో అయ్యగారు మాకేం తెలుసు అంటారమ్మా? మనకి తెలుసు ఏ మాసంలో ఏ దేవుడు ఫామ్లో ఉంటాడో మనకు తెలుసు, అవునా కాదమ్మా? తెలీదమ్మా? మనకి తెలియదు. దామోదరుడు అమ్మా, దామోదర నోములు నోచుకుంటారు కమ్మా. చాలామందికి అంటే మనకి ఆచారం ఉంటుంది, పాటించాలి అది మనకి నాయనగారు కూడా చెప్పారు. మన కులానికి కానీ, మన వంశానికి కానీ, మన సాంప్రదాయానికి ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టని అవసరం లేదు. అవన్నీ పాటిస్తూ కూడా మనం మన యొక్క జ్ఞానంతో స్థిరంగా ఉండొచ్చు అని చెప్పి మన గురువు గారు సూచించారు. ఆ పద్ధతిగానే మనకు నిర్దేశించబడినటువంటి సత్కర్మను మనం అనుష్ఠానం చేసుకుంటూనే ఈ యొక్క మార్గంలో మనం అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది. కార్తీక మాసంలో ఎన్నింటికి లేవాలి గౌరీ? మనం ఏమైనా లేస్తే తెలుస్తుంది. మనకేమి అవసరం అయ్యగారు? ఆ వాళ్ళకి, ఆ ధ్యాసలో ఉండే వాళ్ళకైతే అవసరం. ఏ రమణ, లేస్తామా మనం కూడా? మనకు కూడా అవసరమే. ఏం తప్పే ఉందమ్మా? వాళ్ళు లేచి శివ శివ అన్నారనుకో, వాళ్ళు శివ శివ అన్నారనుకో, మనం గురుడా గురుడా అంటే తప్పే ఉందమ్మా? ఇక్కడ మార్చుకోవటమే కదా. మన గురువును గుర్తు చేసుకుంటే తప్పమ్మ ప్రాతకాలంలో లేచి? మరి మనం ఎందుకు లేము? లేవచ్చు, మనం కూడా గురుడా గురుడా అని అనుకోవచ్చు. ఇందాక మీరు చదివారు కదా, శివ శివ గురుదేవ ఓ దేవ మంగళకర రూప ఓ దేవ, శివ శివ గురుదేవ ఓ దేవ మంగళకర రూప ఓ దేవ, శివ శివ గురుదేవ ఓ దేవ మంగళక ఓ దేవ. మరి అయిపోయా, శివ శివ గురుదేవ మంగళకర రూప. మంగళకరాన్ని ప్రసాదించేటువంటి ఆ గురువు గారిని గుర్తు చేసుకుంటే మరి శివుడు వేరే గురువు వేరే ఉన్నారా?
గురువుని పూజించమని చెప్పి శివుడే చెప్పాడు. గురువుని ఆరాధించమని ఎవరు చెప్పారు? శివుడే చెప్పారు. మాకెప్పుడు చెప్పారు అయ్యగారు అని అనరుగమ్మ, అంటారా? అనరు. ఏమని చెప్పారు? ఈ ప్రపంచంలో గురువు కంటే అధికమైనటువంటిది లేదు 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 అని చెప్పింది పరమేశ్వరుడు. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి గురుగీతలో చెప్పారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారు. నగురోరధికం 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 శివశాసనత 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 అని చెప్పారు. గురువు కంటే అధికమైనటువంటిది లేదు 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 అని చెప్పారు శాస్త్రంలో. ఎందుకు అంటే గురువు సమగ్ర జ్ఞాన సంపన్నుడు. గురువుని ఆశ్రయించటం చేత మనకు గొప్ప ప్రయోజనం కలుగుతుంది. మనకి శ్లోకం చెప్తారు, మనం ఎప్పుడు వింటాం. సాధూనాం దర్శనం పుణ్యం, సంభాషణం పాపనాశనం, స్పర్శనం కోటి తీర్థంచ, వందనం మోక్షదాయకం. నిన్న మేము ఖమ్మంలో కూడా ఇదే చెప్పుకున్నాం. సాధూనాం దర్శనం పుణ్యం. వాళ్ళని దర్శిస్తేనే పుణ్యం వస్తుంది. ఎందుకు వస్తుందండి? ఇప్పుడు సపోజ్ రాధమ్మ అక్కయ్య గారు ఒక సాధుమూర్తి అని అనుకున్నాం అనుకోమ్మా. ఇప్పుడు వారిని దర్శించిందేమో పుణ్యం వచ్చిందా? ఏది ఎటు నుంచి వచ్చింది? కొంచెం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని చెప్పారని చెప్పి వస్తా బరువు తూగారంట. 72 బరువు పేపర్ మీద వేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ రాధమ్మ గారితో, పద్మ అక్కయ్య గారితో, ఆ పద్మ అక్కయ్య గారితో, లక్ష్మీ అక్కయ్య గారితో, సీనియర్స్ అందరితోటి కాసేపు దర్శనం చేసుకొని మాట్లాడారు. మళ్ళీ తర్వాత వెళ్ళి ఎప్పుడు బరువు తూగారంట. పెరిగినారా తరిగినారా? పెరగాలిగమ్మా. వచ్చేప్పుడు 72 ఉంటే వెళ్ళేప్పుడు కనీసం 73 అయిన ఉండాలిగా. పుణ్యం వచ్చినట్టు తెలుస్తుందా? సంభాషణం పాపనాశనం. పాపం పోయింది గురువు గారు, అందుకే బరువు తగ్గలేదు, సేమ్ మెయింటైన్ అవుతుంది. ఎట్లా అంటే అమ్మా, గురువును ఆశ్రయించగానే ఎందుకు మనకు పుణ్యం వస్తుంది, ఎందుకు పాపం పోతుంది అంటే వారు అపారమైనటువంటి సాధన చేసి ఉన్నారు. అలాంటి సాధన చేసినటువంటి ఆ పుణ్యమూర్తిని దర్శించడం చేత, అలాంటి జ్ఞానమూర్తి యొక్క దర్శన భాగ్యం చేత మనకు లోపల ఉన్నటువంటి గుణాలన్నీ కూడా లేదా పాపాలన్నీ కూడా నశించిపోయి పుణ్యం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. దీనికోసం మరి నువ్వు వేరే ప్రయత్నం చేయక్కర్లా. ఇక్కడ సాధన చేయాలని కూడా చెప్పట్లేదమ్మా. ఎట్లా అంటే నీకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగానే ఇలాంటివన్నీ సిద్ధిస్తాయని చెప్పారు. ఎలాగూ అంటే సపోజ్ ఒక చోట సెంటమ్మే షాప్ కాడికి వెళ్ళి నిల్చున్నాడు. సెంటమ్మే షాప్ కాడికి వెళ్ళి నిల్చున్నాడు. ఇప్పుడు ఏ వాసన వచ్చింది ఆయనకి? ఏమన్నా కొనుక్కున్నాడా అమ్మ? ఏం కొనుక్కోలే. మల్లెపూల తోట ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నిల్చున్నాడు. ఏ వాసన వచ్చింది? ఏమైనా కొనుక్కున్నాడా? ఏమైనా కేజీ కొనుక్కున్నాడా? కొనుక్కోలా. మరి ఈయన కొనుక్కోకుండా ఎట్లా వాసన వచ్చిద్దా అమ్మేనకి? ఈయన రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఉత్తగా నిల్చుంటేనే వాసన వచ్చిద్దా రాదా? వస్తుంది కదా. దానికి ఏమైనా పెట్టుబడి పెట్టాలా? అవసరం లేదు. నువ్వు ఆశ్రమానికి వస్తే చాలు, నీకు ఆ ప్రయోజనం కలిగింది. నువ్వేం పెట్టుబడి పెట్టక్కర్లా. నువ్వు కుస్తీలు తీయక్కర్లా, గుంజీలు తీయక్కర్లా. అర్థమైందమ్మా? మనం ఒక సెంటు షాప్ కాడికి వెళ్ళినప్పుడు, లేదా ఒక సుగంధయుక్తమైనటువంటి ఒక పుష్పాలను ప్రకటితం చేసేటువంటి ఒక తోట దగ్గరకు వెళ్ళినప్పుడు, మల్లె తోట దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఎలాంటి ఫీజు చెల్లించకుండానే అప్రయత్నంగానే మనకు ఆ యొక్క సువాసన అందినట్లుగా మహాత్ముల యొక్క సాన్నిధ్యానికి మనం వెళ్ళినప్పుడు మనం ఎలాంటి ఖర్చు పెట్టకుండానే, ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అప్రయత్నంగానే మనలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఎంత అదృష్టమో చూడండి. మనకి ఆశ్రమానికి రావటం వల్ల ఎంత గొప్ప ప్రయోజనం. మనకు తెలియకుండానే మనలో ఉండేటువంటి దోషాలు పోతాయట, మనలో ఉన్న పాపాలు పోతాయి, గొప్ప పుణ్యం చేకూరుతుంది. ఇంకోటి ఏమన్నారంటే, అసలు పుణ్యం ఎందుకు నీకు? ఆ గురువు దగ్గరకు వెళ్తే అంత నీకు మంచి అనిపించింది కదా, ఆ గురువు చెప్పినట్టు నడుచుకోరాదు, ఇంకెంత గొప్ప ప్రయోజనం కలుగుద్దో. అయితే అమ్మా, నిజంగానండి గురువుగారు, మనం గురువుగారు చెప్పినట్లు వింటే మనకు మంచి జరుగుద్దా? దీనికి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అంటే, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉంటుందమ్మా. మనకు జీవితంలో మనందరికీ కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అయినా కానీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ గుర్తు చేస్తాను.
అంటే ఆశ్రమానికి రావడం వల్ల పుణ్యం రావడం, పాపం పోవడం ఇది మామూలు, దానికి పెద్ద పెట్టుబడి లేదు, అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ ఏంటంటే ఒక ఆశ్రమానికి వెళ్ళి ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు చెప్పినటువంటి పద్ధతిగా ఆ మార్గంలో అడుగులు వేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి దానికి వశిష్ఠ మహాముని చెప్పింది చెప్తా, నా సొంతం కాదు. ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్పింది చెప్తానమాట. క్వశ్చన్ ఏంటంటే, బ్రహ్మ రాసిన రాత మారుతుందా? మన పూజలు మన రాతను మారుస్తాయా? క్వశ్చన్ అమ్మా, క్వశ్చన్ ఏంటది? బ్రహ్మ రాసిన రాత మారుతుందా? మన పూజలు మన రాతను మారుస్తాయా? ప్రశ్న మంచిదేగమ్మా. బ్రహ్మ రాసిన రాత మారుతుందా, మన తలరాతలు మారుతాయా అని అనేటువంటి ప్రశ్న. దీనికి వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడు? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. విభుముఖుడు ఒక భక్తుడి పేరు, ఒక రాజు, ఆయన ఒక రాజు, ఆయన పేరు విభుముఖుడు. విభుముఖుడు అనేటువంటి ఒక రాజుకి జ్యోతిష్యం చూపెట్టారట, జాతకం చూపెట్టారంట. జాతకం చూపిస్తే ఆయనకి ఏమని చెప్పారంటే 50 ఏళ్ళు, అంటే అప్పటి రోజుల్లో 50 అంటే ఇప్పుడు యంగ్ అన్నట్టు, అప్పటి రోజుల్లో 50 ఏళ్ళు అంటే ఇప్పుడు యంగ్ అన్నట్టు. 50 ఏళ్లకే మరణగండం అన్నారు ఆయనకి. ఆ రాజుగారికి 50 ఏళ్లకే పుట్టుకు వంటం అని చెప్పారు. అంటే ఆయన రాత ఎన్నేళ్ళని రాశారు అంటే తల్లోనే రాస్తారా? ఏ గౌరీ, ఎక్కడ రాస్తారంటున్నారు? తలరాత అంట. ఇంకోటి నుదిటి రాత. ఇప్పుడు ఎప్పుడైనామ్మా నా కర్మ అని అంటే ఏమంటాం? నా రాత బాగలేదని ఆడగొట్టుకుంటారు. ఎవరైనా కానీ నా రాత బాగలేదని మోచేతి మీద కొట్టుకున్నారమ్మా? ఎవరైనా ఎప్పుడైనా ఇంతవరకు ఎప్పుడైనా నా రాత బాగలేదని మోచేయి మీద ఎవరైనా మోకాల మీద ఎవరైనా కొట్టుకుంటే ఏమంటాం? ఓరిడి పిచ్చోడు అనుకుంటాం, మోకాల మీద కొట్టుకుంటాం. ఎవరైనా రాసేవాడు ఏమైనా మోకాల్లో రాస్తారా, మోచేతిలో రాస్తారా? రాసేవాడికి ఆ మాత్రం ఎవరో లేదా? మోకాళ్ళలో మోచేతుల్లో రాయడమ్మా. ఆయన రాసే ప్లేస్ వేరే, సెలెక్టెడ్ ప్లేస్ ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు సపోజ్ మనం తినాలనుకున్నాం అనుకో అమ్మా, ఎమ్మటే కళ్ళు మూసుకొని ఉన్నాం, తినాలని అంటే కళ్ళు మూసుకొని ఉన్నాక కనపట్టలేదు కానీ ఇటు పెడతామా? ఇందాక లడ్డు ఇచ్చారు బాగుంది, నాకు కనపట్టలేదు, నాకు ఎట్టో ఉందని చెప్పి చెవులో ఎవరైనా పెడతారా? లేదు. తినడానికి ఒక ఫార్మెట్ ఉంది, మనం అలవాటు పడున్నాం. అలాగే రాసేవాడు కూడా మన తలరాత ఎక్కడ రాస్తారో అక్కడే రాస్తాడు, నుదుటి మీద రాస్తారట. మీరు చూసారో లేదో నాకైతే తెలియదు, నేనైతే చూడలేదు, చెబితే విన్నా. అనుభవం ద్వారా, గురువుగారు చెప్పిన అనుభవం ద్వారా తెలియటమే తప్ప ఇక్కడ అనుకుంటాను తప్ప కర్మ రాత ఇక్కడ రాసి ఉంటుందని ఇట్లా అంటుంటారు కాబట్టి, ఇటే చేయి వెళ్తుంది కాబట్టి ఇక్కడ రాసి ఉంటారని నేను అనుకుంటా. ఇప్పుడు ఆ రాజుగారు, ఆయన పేరేం పేరు? విభుముఖుడు అనేటువంటి రాజుగారికి ఎక్కడ రాశారు? ఇక్కడ రాశారు. ఎన్నేళ్ళు? 50 అని చెప్పారు. అయితే ఆయనకి 45 దగ్గరకు వచ్చినాయి. 45 దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు 45 దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకు డౌట్ అనమాట, ఉంటున్నాం ఉండడు. ఇంకా 5 ఏళ్ళు అయితే, ఇంకో మైక్స్ ఉన్నాడు, 5 ఏళ్ళు అయితే ఉంటామో ఉండవో అని చెప్పి డౌట్. అప్పుడు ఎవరో చెప్పారు, నాయనా నువ్వు గురువును ఆశ్రయించి సాధన చేసినట్లయితే, ఆ గురు మార్గగామి నువ్వు సాధన చేసినట్లయితే నీ రాతను మార్చుకునే అవకాశం ఉంటుంది. రాసింది రాసినట్లే కాదు, మార్చుకునే అవకాశం కూడా నీకు ఉంటుంది అని చెప్పి సూచించటం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆయన ఆ గురువును ఆశ్రయించి ఆ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ వారు చెప్పినటువంటి పద్ధతిగా నియమబద్ధంగా జపం చేశాడు. ఇక ఇప్పుడు 45 దాటిని, 48, 50, 60, 70, 80, 90, 100, 50 ఎప్పుడో దాటిని. ఎన్నేళ్ళకు పోతానన్నారు? ఇప్పుడు ఆయనకి ఎన్నేళ్ళు? ఇంక పోలా, 50 అయినా 60 అయినా పోలా. అంటే ఏంటి మరి? ఏం జరిగి ఉండొచ్చు? ఆయన రాతను ఆయన మార్చుకున్నాడు. అలా మనకి మార్కండేయుడికి కూడా చెప్తారు. మార్కండేయుడికి కూడా పలానా సమయం అని కట్ ఆఫ్ టైం ఉంటుంది, కానీ పంచాక్షరి మంత్ర జపం చేయటం చేత, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడం చేత అతడు మృత్యువును జయించగలిగాడు. ఇలా మనకి అంటే అందరికీ కాదు,
ఇలా మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిగా జీవించేటువంటి వాళ్ళకి ఇలా కలుగుతుంది అని చెప్పి నేను చెప్పలేదు, వశిష్ఠ మహర్షి చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? ఒక గురువుని చేరి గురువు చెప్పినట్లుగా మంత్రజపం చేసి వారు చెప్పినట్టు చేశాడు, రాత మారింది, 100 ఏళ్ళు పైనే బ్రతికాడు. అందుకే వశిష్ఠుడు ఇలా అన్నారు. వశిష్ఠుడు ఇలా అన్నారు, ఏమన్నా అంటే ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువు గారి ద్వారా మంత్రోపదేశం పొంది అనుష్ఠానం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడు అని చెప్పి వశిష్ఠ మహాముని సూచించాడు. ఓకే, అంటే ఇప్పుడు నా గురు శుశ్రూష నొనర్చుట ఎరిగించద ఎట్లనా నరులు ఇష్టదైవమునకు పరిచర్య యొనర్చినట్లుగా, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టదేవతలకు పూజ చేసినట్లుగా మీరు కూడా గురువుకి ఆ విధంగా పూజ చేయండి అని చెప్పారు. ఇప్పుడు రమణ వాళ్ళు వెంకటనారాయణ అయ్యప్ప స్వామి భక్తుడు, అన్నీ భక్తుడే, అన్నీ చేస్తుంటాడు. అయ్యప్ప స్వామి అంటే ఇష్టం అనమాట. ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరం లాస్ట్ 18 సంవత్సరాల సందర్భంగా భారీ ఎత్తున పూజ పెట్టారు. సరే, అంత పూజ పెడితే ఖర్చు విషయం వేరమ్మ. భక్తులు చాలామంది అన్ని రకాలుగా ఖర్చు పెడతారు, కానీ భక్తితో చేయాలన్నమాట. అర్థమైందమ్మా? అంటే వెంకటనారాయణ తన ఇష్టదైవానికి ఎంత భక్తితో పూజ చేశాడు, ఎంత శ్రద్ధతో పూజ చేశాడో వెళ్ళిన వాళ్ళకు తెలుసు. అమ్మ మనం చూడండి, వెళ్ళి చూసాం కదా. మరి మనం కూడా గురువుగారి భక్తులు అయినప్పుడు ఇష్టదైవాలకు వాళ్ళందరూ ఇష్టదైవాలకు పూజ చేసినట్లుగా మనం కూడా మన గురువుకి అట్లా పూజ చేయాలంటే మనం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు వాళ్ళు పడి పూజ అని పెట్టారమ్మా. అయ్యప్ప స్వామి పడి పూజ అని పెట్టి వాళ్ళ చుట్టాలని, భక్తుల్ని, గురువుగారిని అందరిని పిలిచి పెద్ద భారీ ఎత్తున పూజ పెట్టుకొని చేశారు. మరి వెంకటనారాయణకి వెళ్తే ధనవంతుడి మన భక్తుల్లో లేరా అమ్మ? ఆయన కంటే ధనం ఎక్కువ ఉన్నటువంటి భక్తులు లేరా? మరి ఎందుకు చేయట్లేదు వీళ్ళు కూడా? ఇప్పుడు ధనం లేకనా భక్తి తక్కువయ్యా? మనకు పెరగాల్సిందేంటి? భక్తి. అర్థమైందమ్మా? డబ్బులు అందరి దగ్గర డబ్బులు ఉంటాయమ్మా, డబ్బులు ఇష్యూ కాదు ఇక్కడ. మనకున్నటువంటి భక్తి ప్రామాణికం, భక్తి ప్రధానం. ఇక్కడ భక్తి ప్రధానం. ఇప్పుడు మన హరిబాబు వాళ్ళ ఇంట్లో పూజ చేసినాం, నాకు బ్యాలెన్స్ అయింది అనిపించింది అనమాట. హరిబాబు ఆ రోజు వీళ్ళ ఇంటికి రాలేదు పూజకి, పడి పూజకి రాలేదు. కానీ పడి పూజకి రాకపోయినా కానీ దానికి తగ్గకుండా రమణ వాళ్ళ ఇంట్లో చేసిన పూజకి తగ్గకుండా గురువుగారి పూజ చేశారు. నాకు మంచిగా అనిపించింది, నాకు మంచి. ఎందుకు? మనకి ఇక్కడ చెప్తున్నారు కదా, నరులు ఇష్టదైవాలకు పూజ చేసినట్లా గురువుగారికి కూడా అంత భక్తితో నువ్వు పూజ చేయని చెప్పారు. వారు చేశారు, మనం చెయ్యాలా? మనం చేయాలి. వాళ్ళు ఒక నియమం పెట్టుకొని ఒక 40 రోజులు అనుష్ఠానం పెట్టుకొని పారాయణంలాగా చదువుతున్నారు. మీరు చదవండి, రొటీన్గా కాకుండా అందులో ఉన్న కాసేపు పారాయణం చేసి ఒక శ్లోకానికి అర్థం తెలుసుకోండి. ఆ భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. మొన్న ఎవరో చెప్పారు, మా ఇళ్ళ దగ్గర అందరూ లలితా సహస్రనామాలు చదువుకునే వాళ్ళే ఉన్నారు గురువు గారు అన్నారు. పర్లేదయ్యా, ఏం కాదు, మీరు పిలవండి, మీరు వెళ్ళండి, లలితా సహస్రనామాలు చదువుకోండి. అవసరమైతే నన్ను ఎప్పుడైనా పిలవండి, నేను వచ్చి ఆ లలితా సహస్రనామాలు ఒక నామానికి అర్థం చెప్తా, ఒక నామానికి అర్థం చెబుతా. మనకి సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అంతేగమ్మా. సపోజు గురువుగారు మనకి లలితలో అర్థం ఉంటుందా? గురువుగారు మనకి ఏమైనా వంట పట్టిద్దంటారా? మనకి సంబంధించిన మనంతా పరిపూర్ణం కదా, మనంతా ఆ పై మాటలు కదా. మరి లలిత మనకి అవసరం అండి, వాళ్ళకి అవసరంగా ఒక మెట్టు దిగుదాం, మనం కూడా ఆ జ్ఞానంతో అడుగులు వేద్దాం. సరే, ఒక్క మాట అమ్మ, లలితా సహస్రనామాల్లో అమ్మవారికి ఒక పేరుంది, మలయాచల వాసిని. ఏం పేరు ఉందా లేదా? అమ్మయ్య, మలయాచల వాసిని. అంటే మలయాచల వాసిని అంటే మలయ అంటే హిమాలయాలు, హిమాలయాల్లో నివసించే తల్లి పేరు మలయాచల వాసిని. అమ్మయ్య, అర్థమైపోయింది. ఇది ఒక అర్థం, ఇది ఒక అర్థం. కానీ దాని అంతరార్థం
మా అనేటువంటిది ఎక్కడైతే లయం అవుతుందో, మా లయమయ్యేటువంటి స్థితి ఏదైతే ఉండదో ఆ స్థితిలో ఉన్నటువంటి తల్లిని లలితాదేవి. మా ఎక్కడ లయం అవుతుందమ్మా? మా ఏంటయ్య గారు మేము ఎప్పుడు ఏం లేదుగా అంటే మనకి అకారము, ఉకారము, మకారం ఉన్నాయమ్మా. మా ఉందా లేదా మనకి? మనకి సాంఖ్య విచారంలో అకారము, ఉకారము, మకారం అర్ధమాత్రక చెబుతాం కదా. ప్రణవపాద చతుష్టయం అంటే ఇయ్యగా అమ్మ. బ్రహ్మపాద చతుష్టయం అని చెప్తారు కదా. ప్రణవపాద చతుష్టయం అంటే ఇదే కదా. దీంట్లో ఏమి లయమయ్యేది? మా లయమయ్యేటువంటిది మలయాచలం. మా ఎక్కడ లయమైంది? మా ఎక్కడ లయమవుతుందంటే నిశ్శబ్ద బ్రహ్మంలో లయమవుతుంది, సహస్రారంలో లయమవుతుంది. అకారము, ఉకారము, మకారం. ఈ మకారం లేస్తే సహస్రారంలో లయమవుతుంది. మనం మరి భగవద్గీతలో చెప్పినటువంటి మూఢ్యాదాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం అని చెప్పినటువంటి స్థితి అదే కదా. జీవ బ్రహ్మైక్యం అని చెప్పినటువంటి స్థితి అదే కదా. మరి ఇప్పుడు లలిత అమ్మవారు కూడా మాలయం అయ్యేటువంటి తల్లి అంటే సహస్రారంలోకి వెళ్ళండి అని అర్థం. మనకి సంబంధం లేదు ఈ నామానికి. ఉంది, మనం అర్థం చేసుకుంటే ఉంటుంది, వదిలేస్తే ఉండదు. అదే అంటే మిగతా వాళ్ళందరూ ఎలా సాధన చేస్తున్నారో దాన్ని గమనించి అందులో ఉండేటువంటి తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. మనం కూడా అంతే భక్తితోటి, అంతే శ్రద్ధతోటి, అంతే ఇష్టంతో సాధన చేయాలి, మంత్రం చదవాలి. ఆ మార్గంలో అడుగులు వేసినప్పుడు వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది మన మీద ప్రసరితమవుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇంకోటి ఇక్కడ నాయనగారు ఏమన్నారు? ఆత్మ నిర్ణయం ఎరిగేంత వరకు భక్తి సాధనలు అవసరము. అట్లు దైవభక్తి సలిపిన పుణ్యాత్మలకే ఆత్మజ్ఞానము తెలుపు గురువు లభించి ఆత్మజ్ఞానం తెలుపును. ఎందుకంటే అమ్మా భక్తి లేనటువంటి వాడికి ఈ జ్ఞానము సిద్ధించదు. భక్తి ఖచ్చితంగా అవసరమే, అది లెర్నింగ్ స్టేజ్. మనకిప్పుడు అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు డిగ్రీ చదువుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. డిగ్రీ చదువుకున్న ఆయనకి మళ్ళీ 7th క్లాస్లో జాయిన్ చేస్తామంటే చేరతారమ్మాయన. ఇప్పుడు డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళని 7thలో చేర్చుతామంటే చేరడు ఆయన చేరడు, రైటే. ఇప్పుడు మరి 6వ తరగతి పాస్ అయ్యిండు ఒక ఆయన. మరి 7లో చేరతా అంటే 7లో వద్దు అవసరం లేదని అంటాడా? ఎవరికి అవసరం లేదు? ఎవరికి అవసరం? 6వ తరగతి చదువుకున్నోడికి 7వ తరగతి చదవడం అవసరమే, కానీ డిగ్రీ చదువుకున్నోడికి 7వ తరగతి చదవాల్సినటువంటి అవసరం నీకు అవసరం లేదు, కానీ వాడికి అవసరమే. వాడు మళ్ళీ డిగ్రీ వరకు వచ్చేంత వరకు కూడా వాడికి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి రావాల్సిందే అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి మనం. అంతే తప్ప అది వేస్ట్ ఆ సాధన వద్దు ఈ సాధన వద్దు అని అనకూడదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వాడు రావాలి. మనం కూడా ఒక్కొక్క సాధన చేసుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవాలి. అందుకే మా నాయనగారు ఏం చెప్పారు? ఫస్ట్ గురుగీత చదవమన్నారు. సీతమ్మ గారు ఏమని చెప్పారు? గురుగీత చదవండి నాయన అన్నారు. గురుగీత అయిపోయాక భగవద్గీత చదవమన్నారు. గురుగీత భగవద్గీత 2 అయిపోయిన తర్వాత అప్పుడు సాంఖ్యం చెప్పించుకోమన్నారు. తర్వాత తారకం, తర్వాత మహావాక్యాలు, తర్వాత అమనస్కం, తర్వాత ఎరుక, తర్వాత పరిపూర్ణం. ఇలా ఒక క్రమ పద్ధతిగా బోధ తెలుసుకోమన్నారు. క్రమ పద్ధతిగా బోధ తెలుసుకోవడం అంటే ఇది. ఫస్ట్ గురుగీత, తర్వాత భగవద్గీత, తర్వాత సాంఖ్య విచారణ, తారకం, తర్వాత అమనస్కం, మహావాక్యాలు, ఎరుక, పరిపూర్ణం. ఈ పద్ధతిగా మనకు బోధ చేశారు నాయనగారు. ఎన్నిసార్లు చదివి ఉంటామమ్మా గురుగీత? చాలాసార్లు చదవలేదు ఇప్పటికీ. మరి భగవద్గీత కూడా చదువుతూనే ఉన్నాం కదా. వారు సూచించారు, మనం చదువుతాం. ఏం గురువుగారు మేము పరిపూర్ణమైన మాకు భగవద్గీత ఎందుకని అన్నమమ్మ మనం ఎప్పుడైనా అనలేదు. మనకు అవసరం లేకపోయినా కానీ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి అవసరం కదా. వాళ్ళని ప్రేరేపించాలి కదా, వాళ్ళకు ముందుకు నడిపించాలి కదా. కాబట్టి అది మనకు అవసరమే. అదే విషయాన్ని ఇక్కడ నాయనగారు మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. భక్తి సాధనలు సలపవలసిందే, భక్తి సాధనలు చేయవలసిందే అని చెప్పి నాయనగారు గట్టిగా మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. ఏంటమ్మా? మనకి
బుర్హాన్ గారు ఒక తత్వం రాశారమ్మ. బుర్హాన్ గారు రాసినటువంటి తత్వంలో ఉన్నటువంటి ఒక చరణాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుందాం. మనం ఇప్పుడు మంగళహారతి చదవట్లేదులే కానీ ఒక మంగళహారతిలో నాయన గారు రాశారు. మేము చిన్నప్పుడు ఎక్కువ చదివేవాళ్ళం అనమాట. ఇప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట, ఉదయమే అనమాట. అది ఒకసారి గుర్తు. పాదాభిషేకము చేసి ముందుగా మదిలో ఎరుకను వీడి, పాదాభిషేకము చేసి ముందుగా మదిలో ఎరుకను వీడి, సాధు హృదయుని షోడశోపచారాదుల పూజలు చేయుచు వేడి, హారతులివరే మన గురుమూర్తికి గురుదేవుడనుచును గురి కలిగి, హారతులివరే మన గురుమూర్తికి గురుదేవుడనుచును గురి కలిగి, సారరహిత సంసారములినుటకు సారరహిత సంసారములినుటకు గురుడే గతియనుచును వేడి, గురుడే గతియనుచును వేడి, పాదాభిషేకము చేసి ముందుగా మదిలో ఎరుకను వీడి, సాధు హృదయుని షోడశోపచారాదుల పూజలు చేయుచు వేడి, హారతులివరే మన గురుమూర్తికి గురుదేవుడనుచును గురి కలిగి. ఏమన్నారు? గురుదేవుడనుచును గురి కలిగి. వారికి ఎలా పూజ చేయాలి మనం? ఎలా? గురుదేవుడనుచు పూజ చేయాలి. ఎలా? గురి కలిగి. గురుదేవుడనుచును గురి కలిగి ఏమన్నా? పాదాభిషేకము చేసి ముందుగా, పాదాభిషేకము చేసి ముందుగా మదిలో ఎరుకను వీడి, సాధు హృదయుని షోడశోపచారాదుల పూజలు చేయుచు వేడి. వారి హృదయం ఎలాంటిది? సాధు హృదయం. వారి హృదయం ఎలాంటిది? సాధు హృదయం. అంటే అంత చక్కనైనటువంటిది, అంత సాత్విక, శుద్ధ సాత్వికమైనటువంటి జ్ఞానంతో నిండి ఉన్నటువంటిది, అపారమైనటువంటి జ్ఞానం, అపారమైనటువంటి ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటారన్నమాట. ఇక దైవం అంటే వారే, దైవం అంటే వారే. అందుకే ఇక్కడ ఆ గురువుని దైవ మనసు, గురుడే దైవ మనసు గురిగా నమ్మి మనం పూజించాలి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.